హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దుర్గా భవానీ రావా మా పూజల నందగా రావా పాట పాడుకుందాం. ఏంటంటే దసరా ఉత్సవాలకి అమ్మవారిని ఆహ్వానిస్తూ పాడటం అన్నమాట. చూడండి ఎలా ఎలా పాడుతున్నారో వినేద్దాం. మరి వీడియో చివరిదాకా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, పూజలు చూడండి, పాట వినేయండి. అవునండి, అన్నట్టు మర్చిపోయాను. దుర్గమ్మ అనంగానే అమ్మల గన్నయ్యమ్మ అనే పద్యం గుర్తొస్తుందండి. మీకు తెలుసా అండి అదేంటో? దాని సంగతి చెప్తాను, పద్యం చెప్తాను. మరి నచ్చినట్టయితే ఈ పద్యం కూడా నేర్పేసేయండి. రాని వాళ్ళు నేర్చుకోండి, పిల్లలకి నేర్పండి. చాలా పవర్ఫుల్ అంటే శక్తివంతమైనదనమాట. అమ్మవారి నుండి ఆశీర్వాదం బాగా దక్కుతుంది ఇటువంటి పద్యాన్ని కనుక మనం పాడుకుంటే. పద్యం చదువుకుందామండి. ప్రార్థనా పద్యం. ఇది బమ్మెరపోతన గారు రచించారు, భాగవతంలో ఉందన్నమాట. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దీని భావం ఏంటో తెలుసా అండి? అమ్మలందరికీ కన్నటువంటి తల్లి అన్నమాట ఈ అమ్మ. ముగ్గురు అమ్మలకి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూలపుటమ్మ. మూడు అమ్మలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూలపుటమ్మ. దేవతల్లోకెల్లా పెద్దది, రాక్షసులకు భయాన్ని కలిగించేది. తను నమ్మిన దేవత స్త్రీల మనస్సుల్లో ఉండేది. తనను నమ్మిన దేవతా స్త్రీల మనస్సుల్లో ఉంటుందన్నమాట. అటువంటి దుర్గమ్మ కృపా సముద్రాలై మహత్వం, కవిత్వం, పటుత్వం ఉన్నటువంటి ఆ సంపదలన్నింటినీ నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అని ఈ పద్యం యొక్క భావం అండి. మా చిన్నప్పుడు ఈ పద్యం బాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, నేర్చుకున్నాము, చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. మరి మీకు కూడా వచ్చే ఈ పద్యం? రాకపోతే నేర్చుకోండి, పిల్లలకి నేర్పండి. చాలా మంచి పవర్ఫుల్ అండి. అమ్మవారు అన్నీ ఇస్తుంది. మరి ఇవన్నీ కోరుకుంటున్నాం కదా, తప్పకుండా ఇచ్చి తీరుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నేర్పేసేయండి ఈరోజు మీ పిల్లలకి. పిల్లలైనా పెద్దలైనా ఈ పద్యాన్ని ప్రతిరోజు కనుక పఠిస్తే వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయని అందరూ నమ్ముతూ ఉంటారండి. మా చిన్నప్పుడు నిజంగానే అందరం చెప్పుకునేవాళ్ళం, చిన్నలేంటి పెద్దవాళ్ళేంటి. దుర్గగుడిలో రాజద్వారం మీద ఉంటుంది తెలుసా ఈ పద్యం? ఎప్పుడన్నా చూసారా మీరు? ఈ మాట వెళ్ళినప్పుడు పరీక్షించండి, ఉందో లేదో. విజయవాడలోని దుర్గగుడి ద్వారం మీద. ఇక పాట వినేద్దండి. ఓం శ్రీ కనకదుర్గాయై నమః. దుర్గా భవానీ రావా మా పూజల నందగరావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా. దుర్గా భవానీ రావా మా పూజల నందగరావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా. దుర్గా భవానీ రావా స్వర్ణ కవచమును దాల్చి మా కనక దుర్గమ్మ రావా సర్వలోక రక్షిణివై మా చల్లని తల్లి రావా. స్వర్ణ కవచమును దాల్చి మా కనక దుర్గమ్మ రావా సర్వలోక రక్షిణివై మా చల్లని తల్లి రావా. దుర్గా భవానీ రావా మా పూజల నందగరావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా. దుర్గా భవానీ రావా భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరిగా రావా నిత్యానందమునిచ్చే మా అన్నపూర్ణవై రావా. భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరిగా రావా నిత్యానందమునిచ్చే మా అన్నపూర్ణవై రావా. దుర్గా భవానీ రావా మా పూజల నందగరావా విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా. దుర్గా భవానీ రావా
వేద మంత్ర రూపిణివే గాయత్రి మాతగా రావా, వేద మంత్ర రూపిణివే గాయత్రి మాతగా రావా, సిరి సంపదలను ఇచ్చే మా శ్రీ మహాలక్ష్మివై రావా, సిరి సంపదలను ఇచ్చే మా శ్రీ మహాలక్ష్మివై రావా, దుర్గా భవానీ రావా, మా పూజల నందగా రావా, విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా, దుర్గా భవానీ రావా. మహిషిని కూల్చిన తల్లి మహిషాసుర మర్దిని నీవే, విద్యల నొసగే తల్లి మా సరస్వతమ్మగా రావా, మహిషిని కూల్చిన తల్లి మహిషాసుర మర్దిని నీవై, విద్యల నొసగే తల్లి మా సరస్వతమ్మగా రావా, దుర్గా భవానీ రావా, మా పూజల నందగా రావా, విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా, దుర్గా భవానీ రావా. శైలపుత్రిగా నీవు మా చల్లని తల్లి రావా, రాజరాజేశ్వరమ్మవై రావమ్మ దుర్గమ్మ నీవు, శైలపుత్రిగా నీవు మా చల్లని తల్లి రావా, రాజరాజేశ్వరమ్మవై రావమ్మ దుర్గమ్మ నీవు, దుర్గా భవాని రావా, మా పూజల నందగా రావా, విజయదశమి వేళాయే నవదుర్గ రూపిణై రావా, దుర్గా భవానీ రావా. ఓం శ్రీ దుర్గాయై నమః. ఇదండి దుర్గమ్మని ఆహ్వానిస్తూ పాట. మరి బాగుంది కదా, మరి చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్. కుసుమ్ కుమార్ జట్ కుసుమ 997. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. న్యూ వ్యూయర్స్.